Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో మనం మెడ్రాస్ హైకోర్టు యొక్క తీర్పును గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఏమిటంటే ఒక సినిమా యాక్టర్ సిగరెట్ తాగుతున్నట్టు పోజ్ ఇస్తే అది వాల్ పోస్టరు, బ్యానరు లేకపోతే కట్అవుట్ అవన్నీ రోడ్డు మీద వెలిస్తే ఆ ప్రొడ్యూసర్స్ మీద మనం కేసు వేయవచ్చునా లేదా? కేసు వేస్తే మనం దానిలో గెలుపొందుతామా లేదా అనేటువంటి దాని మీద ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం. గౌరవ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు జడ్జెస్ ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వచ్చింది. 2 జడ్జెస్ బెంచ్ అభయ్ శ్రీనివాస్ ఓఖా అండ్ ఉజ్వల్ బుయాన్ ఇన్ ద కేసుల పేరు ఎస్ సిరిల్ అలెగ్జాండర్ వర్సెస్ స్టేట్ రిప్రజెంటెడ్ బై డాక్టర్ వికే ఫడాని. రైట్, ఈ కేసులో ఈ విషయం చర్చకు వచ్చింది. అసలు కేసు సంగతి ఏమిటాయంటే, ధనుష్ మంచి కళాకారుడు, సినిమా యాక్టర్, సినిమా హీరో. సార్ అతని రజనీకాంత్ గారు అల్లుడు. ఈయన 2024లో ఒక కొత్త సినిమా రేపు సంక్రాంతికి రిలీజ్ కాబోయే సినిమా పేరు వేళ్ళ ఇల్లా పట్టాధారి. ఈ సినిమాలో సిగరెట్ విలాసంగా తాగుతూ కనిపించాడు. ఆ బ్యానర్సు, పోస్టర్సు, హోర్డింగ్స్ ఇవన్నీ మెడ్రాస్, తమిళనాడు మొత్తం డిస్ప్లే అవుతూ ఉన్నాయి. ఇలా డిస్ప్లే అయితే యంగ్స్టర్స్, యువత పెడదారి పడుతుంది. వాళ్ళు కూడా ఇదే స్టైల్లో సిగరెట్ కాల్చాలనుకుంటారు. ఆ సిగరెట్ కంపెనీకి బ్రహ్మాండంగా సేల్స్ వస్తాయి. సిగరెట్ తాగటం, సిగరెట్ ధూమపానం, మద్యపానం నిషేధం అని మీరు ఆ సిగరెట్ తాగేటప్పటికల్లా ఆ సినిమా హాల్ స్లైడ్ మీద వేస్తూ ఉంటారు. మరి ఇది ఎట్లా? ఇది ఖచ్చితంగా యువతని పెడద్రోవ పెట్టేటట్టు ఉంది. కాబట్టి ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 5 ఆఫ్ ది కోట్పా యాక్ట్ అంటారు. కోట్పా CO2PA అంటే సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్. రైట్, విత్ ఇన్ బ్రాకెట్స్లో ప్రొవిషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ 2003. సో పబ్లిక్ ప్లేసెస్లో పొగతాడు నిషేధించడం, అలాగే ఈ యొక్క టొబాకో ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా నిషేధము అనేటువంటిది ఉన్నది. మనందరికీ తెలిసిందే. టొబాకో ప్యాకెట్, సిగరెట్ ప్యాకెట్ ఉంది, విల్స్, ఇప్పుడు ఏదో కంపెనీలు మారుంటాయి. ఆ ప్యాకెట్ మీద అస్థిపంజరం గుర్తు లేకుండా చనిపోయిన గుర్తు వేస్తారు. టొబాకో స్మోకింగ్ కాజెస్ ఇంజూరియస్ అని. అలాగే ఏ సినిమా మొదలుపెట్టైనా సరే స్మోకింగ్ లీడ్స్ టు క్యాన్సర్ అని, లేదా ముఖేష్ అమ్మ 2 గాజులు కథ మీరు వినే ఉంటారు. అంత మాత్రం సిగరెట్ తాగేవాడు ఆగుతున్నాడా? అది వేరే సంగతి. ఇక్కడ ధనుష్ అనే అతని వల్ల అతనికి మీద సెక్షన్ 5 కింద కేసు బుక్ చేయండి. అతను కాకపోయినా అతని ప్రొడ్యూసర్సు, అలాగే మూవీ డిస్ట్రిబ్యూటర్సు, థియేటర్ ఓనర్స్, వీళ్ళందరి పేర్లు కూడా ఇచ్చి వాళ్ళ మీద కేసు వేసాడు. ఈయన ఎస్ సిరిల్ అలెగ్జాండర్. ఈయన ఈజ్ ఏ పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ అనుకోవాలి. దాంట్లో రాసింది అదే, పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్. సో ఈ విషయము మెడ్రాస్ హైకోర్టు దృష్టికి వేసింది, ముందుకు వెళ్ళారు. మెడ్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే, అదే పాయింట్ సుప్రీం కోర్టు కన్ఫర్మ్ చేసింది కాబట్టి మెడ్రాస్ హైకోర్టు చెప్పిందే చెప్తాను. మెడ్రాస్ హైకోర్టు ఇది సెక్షన్ 5 ఆఫ్ ది సిగరెట్ అండ్ అల్లాడ్ టొబాకో ప్రొడక్ట్స్ కింద రాదు, అడ్వర్టైజ్మెంట్ కింద రాదు. ఎందుకని 3 పాయింట్లు చెప్పారు. అది పాయింట్లు ఇంపార్టెంట్, మనకి గుర్తుపెట్టుకొని. 1, ద డిస్ప్లే, ఆ సిగరెట్ తాగడం అనేది వాజ్ నాట్ డన్ బై ది ఓనర్స్ ఆఫ్ ది టొబాకో ప్రొడక్ట్స్. సో ఎవరైతే ఆ కంపెనీ టొబాకో కాదు, ఫర్ ఎగ్జాంపుల్ అది విల్స్ అనుకోండి, ఆ విల్స్ వాడు కదా అక్కడ బ్యానర్ పెట్టింది, సినిమా హాలు, సినిమా డిస్ట్రిబ్యూటర్ పెట్టాడు, వాళ్ళకి ఏం సంబంధం లేదు. 2, దెర్ ఇస్ నో కాంట్రాక్ట్ బిట్వీన్ ధనుష్ అండ్ ది ఓనర్స్ ఆఫ్ ది టొబాకో కంపెనీ. ధనుష్కి, సినిమా యాక్టర్కి వాళ్ళకి సంబంధం లేదు. ఇది కేవలం ప్రొడ్యూసర్కి ఆయనకున్నటువంటి ఇది. 3, తర్వాత పర్సే, ఎస్, కాబట్టి దీని ప్రకారం కేవలం ఎగ్జిబిషన్ వల్లే
సిగరెట్ ఇట్లా తాగటం వల్ల అనేది పర్సే బై ఇట్ సెల్ఫ్ ఇట్ కెనాట్ అట్రాక్ట్ సెక్షన్ 5 పీనల్ సెక్షన్ 22 ఆఫ్ ది టొబాకో యాక్ట్ అంటారు. సో కాబట్టి ఇప్పుడు సామాన్యంగా కోర్టు కూడా ఉంది ఏంటంటే మన కంప్లైంట్ సిరిల్ అలెగ్జాండర్ ఉన్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఈజ్ అండర్ ద ఇంప్రెషన్ దట్ ఈ యొక్క బ్యానర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే పెట్టిన బ్యానర్స్ ఉన్నారో వాళ్ళంతా లయబుల్ బికాస్ దే హ్యావ్ అడ్వర్టైజ్ అని అనుకున్నారు. కానీ దిస్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది టొబాకో కంపెనీ ఓనర్. దెర్ ఇస్ నో కాంట్రాక్ట్ బిట్వీన్ యాక్టర్ అండ్ ఓనర్. కాబట్టి సినిమాలో సహజమయ్యా. దాని కింద సినిమాలో ఎటు రాయమన్నారు కొన్ని సెకండ్ల నిడిలో మద్యపానము ధూమపానం నిషేధం వస్తుంది, అంతకన్నా ఏం కావాలి అని కేసు కొట్టేశారు. అలాగే సుప్రీంకోర్టు కూడా ఎస్ వీ నీడ్ నాట్ గో ఇన్ టు ద అదర్ మెరిట్స్, హైకోర్టు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి కన్ఫర్మ్ చేసి తీసేశారు. సో కాబట్టి సినిమా యాక్టర్లో మామూలు ఏదో సామెత ఉంది, సిగరెట్ మాత్రాన మీరు కేసు వేస్తే నిలబడదు. ఇది చెప్పడానికి ఈ వీడియో చేశాను. ధన్యవాదాలు.